హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాము. అండ్ ఇవాళ వ్లాగ్లో వచ్చేసి జర్మనీలో మా రొటీన్ అనమాట. అంటే మార్నింగ్ రొటీన్, పొద్దున్నే లేచి మేము నివిని కీటాకి ఎలా డ్రాప్ చేస్తాము ఏంటి అన్నదంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. యూజువల్గా మా మార్నింగ్స్ వచ్చేసి 6-6:30 స్టార్ట్ అవుతుంది అనమాట. 6కి రాజు లేస్తాడు, తన తర్వాత మమ్మల్ని లేపుతాడు అనమాట. నేను నివి వచ్చి 6:30, ఒక్కొక్కసారి 6:45 అలా టైంని బట్టి లేస్తూ ఉంటాం అనమాట. సో రాజు ఆల్రెడీ లేచి కొంచెం ప్రిపేర్ చేస్తాడు కిచెన్ లో, బ్రేక్ఫాస్ట్ సెక్షన్ తను చూసుకుంటాడు. బట్ ఈ మధ్యన కొంచెం మాకు టైమింగ్స్ అవి మారినాయి అనమాట. కొంచెం షెడ్యూల్ మార్చుకున్నాము. మార్నింగ్ నేను ఆఫీస్కి లేట్గా వెళ్తున్నా అనమాట. సో అవన్నీ మీకు అప్కమింగ్ బ్లాగ్స్ లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికైతే రాజ్ లేచి ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ పెట్టేశాడు అనమాట. డైలీ బాయిల్డ్ ఎగ్ నేను నివి తింటాము. అండ్ అలానే పెసరట్టుకి బ్యాటర్ పెట్టాను అనమాట నైట్, అది కూడా గ్రైండ్ చేసి పెట్టాడు. సో ఇక్కడ నుంచి కిచెన్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేచి తను మేము లేవక ముందే అవి పెట్టేస్తాడు అనమాట. సో దట్ మేము ఫ్రెష్ అయ్యేలోపు అవి రెడీగా ఉంటాయి బ్రేక్ఫాస్ట్కి. సో ఇప్పుడైతే తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఇంకా నివిని కొంచెం గారం చేయాలన్నమాట. సో టైం తీసుకుంటా నివితో టైం స్పెండ్ చేయడానికి కంపల్సరీ. మార్నింగ్ హడావుడిగా కీటకు పంపించకుండా కొంచెం దాంతో మంచిగా మాట్లాడి గారం చేసి అవన్నీ చేసి పంపిస్తా అనమాట. ఇంకెక్కడ వచ్చేసి నేను నివికి బ్రేక్ఫాస్ట్ బాక్స్కి రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఓన్లీ ఇంట్లో ఎగ్ ఒకటే పెడతాను నివికి, ఎందుకంటే ఒకసారి ఎర్లీగా వెళ్ళిపోద్ది అనమాట కీటాకి. సో దట్ అక్కడ ఫ్రెండ్స్తో తింటుంది అనమాట. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాక్స్ ఓపెన్ చేసుకుని తినచ్చు. సో నివికి అయితే నేను కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ అండ్ అలానే కొంచెం ఏదో బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను. ఈ రోజు వచ్చేసి పెసరట్టు పెట్టాను అనమాట. పెసరట్టు ఇంట్లో ఉంటే నివి బాగానే తింటుంది, బట్ కీటాకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తింటుంది. కానీ కొంచెం మన ఇండియన్ టైప్ బ్రేక్ఫాస్ట్ ఎందుకో ఇష్టపడదు. ఇంట్లో ఉంటే కొంచెం షుగర్ వేసి తినిపిస్తాను నేను. కానీ ఎప్పుడు ప్యాన్ కేక్స్ అలాంటివే కాకుండా కొంచెం ఇలా మధ్యలో మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతూ ఉంటాను. సో దట్ తనకి అలవాటు అవుతుంది కాబట్టి. సో ఇవి ఏంటంటే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేసి పెడుతూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే నేనే బాయిల్డ్ ఎగ్ తినిపిస్తాను మార్నింగ్. నేనేమి కొంచెం అక్కడే కూర్చొని తిను, డైనింగ్ టేబుల్ మీద కూర్చో అలాంటివి ఏం పెట్టను అనమాట. ఎందుకంటే మాకు మార్నింగ్ టైం ఉండేదే చాలా తక్కువ ఉంటుంది. సో ఆ తక్కువ టైంలో మేము నివిని ఇద్దరం, నేనైతే నేను, లేకపోతే రాజు అయితే రాజు కంపల్సరీ పక్కన కూర్చోపెట్టుకుని అలా కిచెన్లోనే పని మేనేజ్ చేసుకుంటూ తినిపిస్తాం అనమాట. సో దట్ తనకి మాతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మాకు కూడా మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, హరీబరీగా లేకుండా. సో వాటర్ తాగిపిస్తూ ఎగ్ తినిపిస్తాను అనమాట. సో ఎగ్తో పాటు అప్పుడప్పుడు మిల్క్ కూడా ఇస్తాను. డైలీ తాగదనమాట నివి, అప్పుడప్పుడు ఇస్తాను. సో ఇప్పుడైతే పెసరట్లు వేయడానికి నెయ్యి చూసారు కదా, అది గట్టిగా అయిపోద్ది అనమాట. ఇక్కడ వెదర్ ఎండగా ఉన్నా సరే ఆల్మోస్ట్ నెయ్యి ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. కంపల్సరీ మనం దాన్ని మైక్రోవేవ్లో రీహీట్ చేసుకోవాల్సి పడుతూ ఉంటుంది అనమాట. సో పెసరట్లు దోశలు యూజువల్గా మోస్ట్లీ నేను నెయ్యే యూజ్ చేస్తాను అన్నట్లకి బ్రేక్ఫాస్ట్లోకి. ఏం చేస్తున్నావు నివి? ఏం చూస్తున్నావు? ఏ దొంగ, ఏం చేస్తున్నావు బుజ్జి బేబీ? ఏ పప్ప నిన్నే సాబర్ చేశాడు ఫెన్స్టర్. నా తప్పు 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 తప్పు. కూర్చోలో కూర్చో. చూడు వాగన్ ఎందుకు వచ్చింది, అంత పెద్ద వాగన్ ఎందుకు వచ్చింది బయట? బయటకా బవర్ బయట జరుగుతుందని వచ్చిందా? చూడు కిండర్ అప్పుడే షూలోకి వెళ్ళిపోతున్నారు. బయట వాగన్ వచ్చింది సీస్తూ. చూసారు కదా, మంచిగా కిచెన్లోంచి బయట ఏం జరుగుతుందో అవన్నీ చూసుకుంటుంది అనమాట. మా ఏరియాలో కొంచెం బాగుంటుంది అనమాట. పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కిండర్ గార్డెన్కి వెళ్ళే వాళ్ళు చుట్టూ ఉంటారు రెసిడెన్షియల్ ఏరియా. సో నివికి కూడా బాగుంటుంది వాళ్ళతో చూడడానికి. అండ్ చూసారు కదా, అది అల్లం పచ్చడి అనమాట. ఆల్రెడీ ఉంది, ముందు రోజు చేసి పెట్టాను అనమాట. పెసరట్లోకి బాగుంటుందని చెప్పి. రెగ్యులర్గా పచ్చళ్ళు ఏం చేసుకోం మేమంతా, బట్ రాజుకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తనకి బాగా ఇష్టం పచ్చళ్ళు, స్పైసీ ఫుడ్ అలా తినడం. సో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అడుగుతాడు, సో చేసి పెడతాను. తిందా పొట్టిపిల్ల, ఏం చూస్తున్నావు? బయట అన్నీ చూస్తున్నావా? సరే టైం అయిపోతుంది కీటకి. ఇవి ఈరోజు మా అమ్మ స్పేట్ వస్తుంది, మా అమ్మ కుంటరిస్తుంది, మా అమ్మ స్పేట్ వస్తుంది. ఓకే, పప్ప వస్తాడు నివి నా హోలుకి. మా అమ్మ నిన్ను తీసుకెళ్తుంది కీటకి. ఓకే పప్ప బ్యూరోకి తొందరగా వెళ్ళిపోతాడు. మా అమ్మ స్పేట్ వస్తుంది. ఓకే, పప్ప హోలుకి వస్తాడు. ఓకేనా ఆబెన్? ఓకే గుడ్. యా
తీయకూడదు నాన్న, అది పప్ప తీసుకుంటాడు. పప్ప తీసుకుంటాడు. సో ఈ వ్లాగ్ వచ్చేసి మండే మార్నింగ్ రికార్డ్ చేస్తున్నా అనమాట. మండే మార్నింగ్ రాజ్ ఎప్పుడు కూడా పూజ చేసుకుంటాడు ఎవ్రీ మండే. సో నివి అయితే రాజ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. తను బాత్ చేసి అన్నీ వస్తే తనకైతే దీపం పెట్టుకోవడానికి దేవుడి దగ్గర అన్నీ వాష్ చేసి ఉంటాయి కదా, అవన్నీ ఇస్తుంది అనమాట, హెల్ప్ చేస్తుంది రాజ్కి. దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట నివికి. ఆ దేవుడి షెల్ఫ్ లో ఉన్నవన్నీ తీస్తూ ఉంటది, గంట కొడుతూ ఉంటది. అండ్ ఇంకా తీసుకెళ్లి ఫుడ్ ఏదైనా దొరికినా సరే ఫ్రూట్స్ అవన్నీ పట్టుకుని దేవుడికి చూపించి హారతిలో ఇచ్చేస్తుంది అనమాట. సో అలా కూడా చేస్తుంది. అండ్ ఇప్పుడు నివికి అయితే నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ చిన్న చిన్నగా వేసేసి, అండ్ తర్వాత కొంచెం మాకు ఆల్రెడీ వెజ్ బిర్యానీ ఉందన్నమాట ఇంట్లో. సో ముందు రోజు చేసింది అనమాట, నైట్ చేసి ఉంది. సో అది ప్యాక్ చేస్తున్నా రాజ్కి లంచ్ వచ్చేసి. అండ్ నేను కూడా కొంచెం అదే ప్యాక్ చేసుకుంటా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నివికి బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగే లేచి లంచ్ ఇవన్నీ కుక్ చేయాలంటే అవ్వదు, ఎందుకంటే ఇద్దరం వర్కింగ్ కాబట్టి ఇద్దరం రెడీ అయ్యి వెళ్ళాలి సేమ్ టైం. సో మోస్ట్లీ హోమ్ కుక్డ్ మీల్ అయితే తినడానికి ట్రై చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా నివి బాక్స్. అండ్ ఈ రోజు వచ్చేసి ఓన్లీ చీజ్ పెట్టాను అనమాట, ఎందుకంటే పెసరట్లు పెట్టాను కాబట్టి దాంతో చీజ్ పెట్టాను. లేకపోతే అప్పుడప్పుడు చికెన్ స్లైసెస్ ఆల్రెడీ మీకు ముందు వ్లాగ్స్ లో చూపించాను కదా, అవి పెడుతూ ఉంటాను అనమాట. సో దాన్ని నచ్చిని తింటూ ఉంటుంది వాటిల్లో. సో వాళ్ళకి ఒకటే టైం అంటూ ఉండదు అనమాట. వాళ్ళకి డ్రాప్ చేసిన తర్వాత మనం 7:30 to 10 or 9:30 వరకు వాళ్ళకి ఎప్పుడు ఆకలేసినా సరే తినచ్చు అనమాట. అండ్ దెన్ ఇదనమాట అసలైన పాట రెడీ చేయడంలో. అసలు బట్టలు చూస్ చేసుకోవడానికి సగం టైం అంతా అయిపోద్ది అనమాట నివికి. అసలు ఈ షెల్ఫ్ లో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా దానికి నచ్చిందే వేసుకుంటూ ఉంటది. సో నేను చెప్తాను ఇంకా మిగతా కూడా ఉన్నాయి, అవి కూడా వేసుకో, పుల్ ఓవర్స్ అవన్నీ ఉంటాయి అనమాట. బట్ ఓన్లీ ఫ్రాక్సే ఇష్టపడుతుంది ప్రెసెంట్ అయితే. సో ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఓకే యాక్సెప్ట్ చేస్తుంది పుల్ ఓవర్స్, బట్ ఒక ఫేజ్ లో అయితే మొత్తం ఫ్రాక్సే వేసుకుంటా అనేది అనమాట. యాక్చువల్లీ నివి ఒక్కదే కాదు, వాళ్ళ బ్యాచ్ అమ్మాయిలు అందరూ కూడా అలానే ఉన్నారనమాట. అందరూ ఫ్రాక్స్ వేసుకోవాలని, ఎందుకంటే ఒకళ్ళు మొదలు పెడతారు నేను ఫ్రాక్ వేసుకున్నా నాకు ఇది బాగుంది అని చెప్పి, ఇంకా దాన్ని బట్టి వీళ్ళు కూడా అదే చేస్తారనమాట. సో ఇక్కడైతే అలానే ఉన్నారు ప్రెసెంట్. వీళ్ళు ఎక్కువ ఏం వేసుకున్నాము ఏం ఆడుకుంటున్నాము అదే చూసుకుంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళు కీటాలు ఏమి క్లాసెస్ అలాగే ఏమి ఉండవు కదా, జస్ట్ ఆడుకోవడం. వాళ్ళు ప్లే స్కూల్ లాగా అనమాట, డే అంతా కూడా ఆడుకుంటూ ఉంటారు. బట్ ఇట్స్ ఓకే, బాగుంటుంది. పిల్లలు మెయిన్ వీళ్ళు బ్యాచ్ వచ్చి అమ్మాయిలు అనమాట, చాలా క్యూట్ గా ఉంటారు, అందరూ కూడా మంచిగా ఆడుకుంటూ ఉంటారు. సో ఇలా రోజు సెలెక్టివ్ గా ఏదో ఒకటి డ్రెస్ వేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ హెయిర్ విషయానికి వచ్చేసరికి నివిని నేను నెమ్మదిగా కన్విన్స్ చేస్తున్నా అనమాట. నివికి ఏంటంటే ఈ ఎల్సా, రపుంజల్ ఇలాంటివి బాగా ప్రిన్సెస్ ఫెయిరీ టైల్ లాగా బాగా ఇష్టం అనమాట. సో నివికే కాదు చెప్పినట్టే అందరికీ అనమాట. సో అందులో నివికి మెయిన్ కొంచెం హెయిర్ అలా వదిలేస్తుంటే బాగా పాడైపోతుంది కదా, బాగా చిక్కులు పడిపోయి బాగా ఇబ్బంది అవుతుంది అనమాట. మళ్ళీ అది నేను కోమ్ చేయడానికి ట్రై చేస్తుంటేనేమో వచ్చి పేచి పెడుతుంది, నొప్పి వస్తుందని చెప్పేసి. సో కొంచెం కన్విన్స్ చేసి నివిని అలా కదమ్మా కొంచెం హెయిర్ టై చేసుకుంటే బాగుంటుంది, అలా పెట్టేసుకుంటే మళ్ళీ నీ జుట్టు కపూట్ అయిపోతుంది అంటే పాడైపోతుంది. సో మళ్ళీ హెయిర్ సరిగ్గా ఎదగదు, అలాంటివన్నీ చెప్తున్నాను. బట్ ఓకే అప్పుడప్పుడు వింటుంది అనమాట మంచిగా. లేదంటే కొంచెం ఎక్కువ హెయిర్ స్టైల్స్ అడుగుతుంది, మమ్మ నాకు అలా వే ఇలా వే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 4 పిలకలు అడుగుతుంది అలాగనమాట. సో అవి నేను దానికి కన్విన్స్ చేసేలాగా అండ్ అలానే హెయిర్ కూడా పాడవకుండా ఉండేలాగా ట్రై చేస్తున్నాను ప్రెసెంట్. ఉన్నదే ఇంత జుట్టు, చిన్న జుట్టుకు కూడా పొద్దున్న చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో ప్రెసెంట్ ఎలానో నేను ఆఫీస్కి లేట్గా వెళ్తున్నా అని చెప్పాను కదా, ఎందుకంటే ఈవినింగ్ లేట్గా వస్తాను అనమాట నివికి. సో నేను నివికి కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, పప్ప వస్తాడు పిక్ చేసుకోవడానికి, నేను రాను, మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను కీటాలో అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మాకు ఇక్కడ జర్మనీలో స్ప్రింగ్ సీజన్ అనమాట, అంటే వింటర్ నుంచి స్ప్రింగ్ వస్తున్నాం. సో ఈ వెదర్ కండిషన్స్ కి బాగా హెల్త్ అన్నది పాడైతుంది అనమాట. మెయిన్ వచ్చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, ఇంకా అది మనకి ఒక 3 weeks అలానే ఉంటది అనమాట. నీవి కూడా కీటాకు వెళ్తూ ఉంటది కదా, సో అక్కడి నుంచి ఏదో ఒకటి రావడం, సో అలానే ఉంటది మాకు మొత్తం కూడా. సో అందుకే మెడిసిన్స్ కూడా రాజు ఆఫీస్కి వెళ్లే ముందు వేస్తాడు అనమాట నివికి. ఏంటి యాకే కాదు ఇప్పుడు కాలుతుంది బయట కానీ ఏంటి యాకే సో కాల్ इसने में अब ग्रोसेस याके jetzt für Mama komm Mama కూడా గ్రోస్ యాకే వేసుకుంటుంది ఇప్పుడు Grieche wo Mama wo Mama was wo ja ja ciao das ich gebe dir deine Hände Mami, komm. Nivisha. Wo ist dein Handblatt?
Haben wir irgendwo vergessen? Auge. Ja, guck. Alles gut? Komm, komm, komm. Ne? Bett? Handschuhe. Handschuhe. అబ్బా అబ్బా కిచిచ్చావా సరే పద నీ హెల్ప్ చేయాలా నువ్వు తీసుకోగలవా నీ హెల్ప్ చేస్తా ఉంటా పట్టుకో పద మమ్మ చూతియాలి అందుకే అన్ని వద్దు అంటున్నాను నేను యా మరి అందుకే అన్ని వద్దు ఏదో ఒకటే పెట్టుకుంటే బయట నువ్వు చేయొచ్చు కదా సరే పద గుద్దకూడదు నన్ను అలాగా ప్యూర్ పాడవుతుంది ఇది రెక్స్ 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 నుంచి దిగు అలా వద్దు ఇలా దిగు పప్ప అలానే తీసుకెళ్తే ఇట్స్ ఓకే దా దా కో పద బ్రెమ్సన్తో పద అందులేం లేవులే సరే పద రా ఏం కాదు నాన్న నీ హెల్ప్ చేస్తుందా దా నీ హెల్ప్ చేస్తే ఇక్కడ కొమ్ దస్వా కొమ్ దుకాన్స్ నివిషా ఇష్పిన్ హియా ఇప్పుడు బాగా తొందరగా వచ్చేస్తే నువ్వేం చేస్తావు బాగా స్మెల్ వచ్చేస్తే బ్రమ్సన్ వేయాలి అంతే యా అదిగో చేసావు కదా పద గుడ్ బ్రమ్సన్ పట్టుకో స్నెల్లర్ వెళ్తుంటే ఎందుకంటే ఉంటూనే వెళ్తున్నావు కదా గేనో సూపర్ నివి అంతే వచ్చేసింది తక్కువ ఇప్పుడు జీబ్రా స్ట్రైఫ్ దగ్గర ఏం చేస్తావు యా einmal స్టాప్ కుక్ మాల్ ఆటో వస్తుంది కదా యా jetzt du darf jetzt los యా ఆటో ఆగింది కదా సూపర్ గుడ్ యా అవును ఇవి ఆడుకున్నావు అవును అవునా ఈరోజు నీ ఫ్రెండ్ అందరూ వస్తారు నీ ఫ్రెండ్ అందరూ వచ్చేస్తారు ఈరోజు కీటాకి యా అవును దా ఓకే యా నివి యా సోనియా స్లోస్ కే కమ్ దన్ పద నువ్వు మళ్ళీ షూవే తప్పేసుకున్నావు సర్లే పర్లేదులే పద సో యా చూసారు కదా నివినైతే డ్రాప్ చేసి నేనైతే ఇంటికి వచ్చేస్తున్నా అనమాట ఇంటికి వచ్చి నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా వర్క్ వెళ్తాను సో యా ఇదనమాట మా మార్నింగ్ రొటీన్ మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్